సో నిన్న మనము ఆ, ఈ కపిలదేవ భగవానుడి ఉపదేశంలో భాగంగా 15వ అధ్యాయంలో నుంచి 35వ శ్లోకాన్ని చర్చించుకుంటున్నాం ఇక్కడ. రైట్. సో నిన్న అధ్యాయం శ్లోకంలో కపిల భగవానుడు ఏం చెప్పారు గుర్తుందా ఎవరికన్నా? శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మనం చెప్పుకునే శ్లోకం అనేది ఇప్పుడు దీని గురించి చర్చించుకున్నాం మనం నిన్న. ప్రభుజీ అది నాస్తికులకి ఇంకా డివోటీస్కి మధ్యలో డిఫరెన్స్ అనేది చెప్పుకున్నాం అనమాట. డివోటీస్ ఎలా చూస్తారు దేవుడిని, నాస్తికులు ఎలా చూస్తారు అనేది డిస్కస్ చేసాం ప్రభుజీ. రైట్. ఓకే. ఇంకా మనం దేవుడి ముందు మనము ఎలా సరెండర్ అయ్యి ఎలా మనం ఎక్స్ప్రెస్ చేయాలనేది నేర్చుకున్నాం అనమాట. ఓకే. యా. భగవంతుడు మన గురించి ఏం ఆలోచిస్తున్నాడు, మనం ఏం ఆలోచిస్తాము. కరెక్ట్. ఇంకా భగవంతుడు మనము ఆయనకి ఫుల్ ఫెయిత్తోని మనం ఆయనని డివోషన్ చేస్తే లైక్ ఇవి ఆన్సర్స్ ఇస్తారు అని కూడా చెప్పారు ప్రభుజీ. కరెక్ట్. ఏదో ఒక ఫామ్ మనం భగవంతుడితో మనం మాట్లాడాలి భగవంతుడితోని. కరెక్ట్. ఎస్, మనం రోజు మాట్లాడాలి భగవంతుడితో. మన ఇంట్లో ఉన్న వాళ్ళతో ఏ విధంగా అయితే మాట్లాడుతున్నామో భగవంతుడితో కూడా మనం మాట్లాడాలి ఇక్కడ. కానీ భగవంతుడు ఇప్పుడు మాట్లాడలేడు. ఎందుకు? మనం ఆ స్థితికి రాలేదని. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మనం ఆ స్థితికి రాలేదు. ఇంకా మన ఇంద్రియాలు అనేది ఇంకా జడేంద్రియాలు అనమాట. ఇక్కడ అవి పరిపూర్ణం కాలేదు కాబట్టి భగవంతుడు ఇప్పుడున్న స్థితిలో మనతో మాట్లాడలేడు. అలాగని చెప్పేసి ఎవరితోనూ మాట్లాడలేదు కాదు ఇక్కడ కదా. ఎంతో మంది భక్తులు దాని అనుభూతి కూడా చెందారు ఇక్కడ. మనం ఒక్కరమే కాదు ఇక్కడ మనకి. కరెక్ట్. ఇంకా భగవంతుడి గురించి అనుకుంటే ప్రభు ఉంచాలి అనుకుంటే ఉంచు, లేదంటే చంపేసాయి అని కూడా చెప్పారు ప్రభు. భక్తి చేయాలనుకుంటే అది ఇంతకుముందు శ్లోకంలో మనం 34వ శ్లోకంలో అది మనం చెప్పుకున్నాం. కరెక్ట్. సో 35వ శ్లోకం నిన్న చెప్పుకునే శ్లోకంలో ముఖ్యంగా ఏం చెప్పుకున్నాం మనము? భక్తులు ఎప్పుడు కూడా భగవంతుని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు, సంభాషించాలని చెప్పేసి కోరుకుంటుంటారు ఇక్కడ వాళ్ళకి కూడా. అంతేకాదు భగవంతుని యొక్క రూపాన్ని ఎప్పుడు కూడా ధ్యానం చేసుకుంటూ దాంట్లోనే భక్తితో సేవలో ఉండాలని చెప్పి కూడా కోరుకుంటారు అనమాట ఇక్కడ. ఎందుకు? భగవంతుని యొక్క వదనం అనేది ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఆయన. కాబట్టి ఆ విధంగా కూడా మనము భగవంతుడిని ఎప్పుడు భక్తి చేస్తారని చెప్పి చెప్పుకున్నాం. ఓకే. ఇంకా భగవంతుడిని ఒక విగ్రహం అనో ఒక రాతి విగ్రహం అని అనుకోవద్దు. దాన్ని శ్రీమూర్తి, మన అర్చామూర్తి లాగా మనం ఆరాధించాలి అని చెప్పి చెప్పుకున్నాం ప్రభు. కరెక్ట్. ఎస్, విగ్రహం లాగా మనం భావించకూడదు. కరెక్ట్. అర్చా విగ్రహం లాగా భావించాలి మనం. ఓకే. భగవంతుడి కళ్ళు కూడా సూర్యకిరణాలతో పోల్చారు ప్రభు. ఎస్. ఇంకేం చెప్పుకున్నాం? హరే కృష్ణ ప్రభు. భౌతిక ప్రపంచంలో కపటమైనటువంటి ప్రేమ గురించి కూడా చెప్పారు. భగవంతుని భక్తులు కూడా భగవంతుడే భక్తుల్ని ప్రేమిస్తాడు. మనం అలా ప్రేమించగలిగినప్పుడు, మనం ఆ స్థితికి ఎదిగినప్పుడు, జ్ఞానం తీసుకున్నాం. సో కాబట్టి మనం ఏవైతే విగ్రహం అనేది ఎలానే ఉండవచ్చు, కట్టా విగ్రహం అనేది ఏ రూపంలోనే ఉండవచ్చు ఇక్కడ. అంతేగాని మనం ఓన్లీ దేవాలయంలో ఉంటే నేను పూజిస్తాను, ఇంట్లో ఉంటే నేను పూజించను, ఇంట్లో ఉంటే నేను సేవ చేసుకోననే భావన మనకు ఉండకూడదు అనమాట ఇక్కడ. రైట్. మన ఇంట్లో ఎలాంటి రూపంలోనే ఉండనివ్వండి ఇక్కడ. ఆయన ఒక చిన్న అర్చామూర్తి విగ్రహంలో ఉన్నప్పటికీ కూడా, ఒక పటంలో ఉన్నప్పటికీ కూడా, ఎలాగైనా ఉండనివ్వండి, అది భగవంతుడే అని చెప్పేసి మనం పూజించాలి తప్పిస్తే ఓన్లీ ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాన్ని మనం పూజించాలి, మనం ఇంట్లో ఉన్న వాటిని ఎక్కువగా మనం పూజించవలసిన అవసరం లేదనే భావన కూడా మనలో ఉండకూడదు అనమాట ఎప్పుడు కూడా మనకి. కాబట్టి మన ఇంద్రియాలను ఎప్పుడైతే శ్రవణం ద్వారా ఎప్పుడైతే జ్ఞానాన్ని తీసుకుంటామో ఏమైపోతామో భగవంతుని ఏ విధంగా అర్చించాలనే భావన కూడా మనలో మారిపోతుంది ఇక్కడ. కాబట్టి అప్పుడు ఏం చేస్తాము? దేవాలయానికి వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళాలని భగవంతుని విగ్రహాన్ని అలంకరించుకోవాలని చెప్పేసి,
ఆయనకి నైవేద్యం పెట్టుకోవాలని చెప్పేసి, మందిరాన్ని శుభ్రం పరచుకోవాలని చెప్పేసి, ఇలా ఎన్నో విధాలుగా మనలో ప్రేమ అనేది కలుగుతుంది. ఇక్కడ ఏం చెప్పుకున్నామో ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఆ ప్రేమతోనే కనుక మనము భక్తి చేసినట్లయితే తప్పనిసరిగా భగవంతుడు మనతోటి మాట్లాడతాడు. ఎంతోమంది భక్తుల యొక్క స్వప్నంలో కూడా వచ్చేసి భగవంతుడు ఏం చెప్తాడు, ఉపదేశాలు కూడా చేస్తాడని చెప్పేసి చెప్పుకున్నాం. ఏ విధంగా సాక్షి గోపాల్ స్టోరీ అయితేంది, రఘునాథ్ స్టోరీ అయితేంది, అదేవిధంగా మనము ఎంతో మంది భక్తులు అన్నమాట ఈ విధంగా ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరి యొక్క పూరి యొక్క రాజుగారి యొక్క కళలో కూడా ఎప్పుడు వస్తుంది జగన్నాథుడు చెప్తాడని చెప్పి చెప్పుకున్నాం. ఆ మధ్య జగన్నాథుడి గురించి మాట్లాడినప్పుడు కూడా ఏ విధంగా ఆయన ఒక ముస్లిం యువతి, ఆమె స్త్రీ ముసలావిడ భగవంతుని కోసం ప్రసాదం తీసుకొని వస్తే ఏం చేసింది, వాళ్ళు పంపించేశారు. ఇక్కడ నువ్వు హిందూ మతంలో పుట్టలేదు, ముస్లిం మతంలో పుట్టావు కాబట్టి నువ్వు వద్దు అని చెప్పేసి పంపించినప్పుడు ఏమైపోయింది, జగన్నాథుడు ఆ రాత్రి వెళ్ళేసి ఆ యొక్క రాజు కళలో కల్పించేసి ఆ ఒక స్త్రీ ఇక్కడికి వచ్చింది నాకు ప్రసాదం తీసుకురావడానికి, ఇక్కడ బయట ఉన్న పాండాలు వాళ్ళు వెళ్ళగొట్టారు, ఇక్కడ నాకు అదే కావాలని చెప్పేసి రాజుకి చెప్పడం కూడా జరిగిపోయింది. ఇక్కడ జగన్నాథుడు ఇలా చాలాసార్లు వచ్చాడు అనమాట, ఒకసారి కాదు 2 సార్లు కాదు ఇక్కడ. అదేవిధంగా ఏ విధంగా అయితే మనము ఒక స్త్రీ భగవంతునికి నైవేద్యం తీసుకొచ్చినప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఏం చేసింది, భగవంతుడు వెళ్ళి తినేసి వచ్చే కల్లా ఆ నైవేద్యం పెట్టి ఆ కట్టెను ఓపెన్ చేసే ఏమైపోయింది, చేతులకి మూతి నిండా మొత్తం ఏమైపోయింది, భగవంతునికి ప్రసాదం అనేది ఉండిపోయింది, నైవేద్యం అనేది ఉండిపోయింది అనమాట. ఇక్కడ అంటే అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మనకి భగవంతునికి భక్తితోని కనుక ప్రేమతోని కనుక భక్తి చేసినట్లయితే భగవంతుడు మనతో సంభాషిస్తాడు. ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడకపోయినా కానీ అట్లీస్ట్ మన స్వప్నంలోనే కలపడేసి మనకి ఆ భావాన్ని కూడా కల్పిస్తాడు అనమాట. ఇక్కడ మనకి భక్తిలో ఉన్నామనుకోండి, కొన్నిసార్లు మనకి ఆచార్యులు కూడా మన కళలోకి వస్తారు. ఇక్కడ మీకు ఎప్పుడైనా వచ్చారో లేదో తెలియదు, మనకి ఇక్కడ ఆచార్యులు కూడా కొన్నిసార్లు వచ్చేసి మనకి ఆదేశాలు ఇస్తారనమాట. ఇక్కడ మన భక్తిలో మనం పూర్తిగా లీనమైపోయినప్పుడు, లేకపోతే సరిగ్గా చేయలేకపోతున్నప్పుడు, అప్పుడు ఇలా మన కళలో వచ్చేసి మనల్ని ఆ విధంగా కూడా సేవ చేసుకునే అవకాశం కూడా వాళ్ళు కల్పిస్తారన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా చూడాలనుకుంటే మన ఏంటి, ఇక్కడ మనకి భగవంతుని మనం దర్శించవచ్చు. ఇక్కడ ఆయన అందుబాటులో ఉన్నాడు, ఆయనతో మాట్లాడవచ్చు. కాబట్టి కాకపోతే ఏం చేయాలి, మనం ఆ ప్రేమని, ఆ భావాన్ని మనలో పెంపొందించుకోవాలని చెప్పేసి కూడా నిన్న చెప్పుకోవడం కూడా జరిగింది. ఓకే, ఈరోజు ఇదే శ్లోకాన్ని కొనసాగించుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకాయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితం శ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఎస్, కృష్ణ ప్రభు. హరే కృష్ణ అండి. సో ఇక్కడ ఇంకా ప్రభుపాల్ వారి ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారంటే, ఎవరికైతే ఆ శ్రీకృష్ణ భగవాన్ని దర్శించగలిగే కళ్ళు ఉన్నాయనుకోండి, వాళ్ళు అతన్ని దర్శించగలుగుతారని చెప్పేసి అన్నారు. ఇక్కడ నేనేం చెప్పుకున్నాము, భగవంతుడు అందరికీ ఒకే విధంగా కనబడతాడు. ఇక్కడ కొంతమంది ఏమో భగవంతుని ప్రేమించేసి ఆయన దర్శనం అనేది తనివి తీరా తీర్చుకుంటారు. ఆ దర్శనం చేసుకునేటప్పుడు ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఇక్కడ కొంతమంది ఏదో మొక్కుబడికి అలా వెళ్ళేసి నామం పూజ చేసేసి లేకపోతే భగవంతుని మొక్కేసి రావడం జరిగిపోతుంది అనమాట. ఇక్కడ అంటే ఇక్కడ చూసే భావన అనేది వేరే విధంగా ఉంది. ఇక్కడ మనకి నిన్న చెప్పుకున్నాం కూడా, మనకి ఉన్న ఏవైతే మూర్తి విగ్రహాలు, అచ్చా విగ్రహాలు ఏవైతే ఉన్నాయో
వాటిని మనము ఒక రాయిలాగా పూజిస్తే రాయిలాగానే కనబడతారు మనకి. అదే భగవంతుల్లాగా పూజించామనుకోండి వాళ్ళు భగవంతుల్లా కనబడతారు అనమాట. ప్రభుపాదుల వారు కొన్నిసార్లు కొన్ని మందిరాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరిని అడగకుండానే వాళ్ళ అచ్చా విగ్రహాలను చూసి వెంటనే చెప్పేవారు అనమాట, మీరు మంచిగా సేవ చేసుకోవట్లేదు ఇక్కడ, వీళ్ళు చాలా బక్కగా అయిపోయారు, అంటే వీళ్ళు ఎక్కువ, వీళ్ళకి అందం లేదు ఇక్కడ కొంచెం విగ్రహాల్లో మనకి, వాళ్ళు మంచిగా మీరు ప్రసాదం నైవేద్యం పెట్టట్లేరా అని చెప్పేసి అడిగేవారు అనమాట. అప్పుడు భక్తులు అవును కరెక్టే ప్రభుపాదుల వారు, మేము సేవ చేసుకోవట్లేకపోతామని చెప్పేసి అనేవాళ్ళు అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ ఆ శుద్ధ భక్తులకి అర్థమైపోతుంది ఇక్కడ ఆ యొక్క అచ్చా విగ్రహాలు ఎవరైతే దేవాలయంలో ఉన్నారో వాళ్ళు నిజంగా సంతృప్తితో ఉన్నారా లేదా అని చెప్పేసి అర్థమైపోతుంది అనమాట ఇక్కడ. కాబట్టి అంటే ఇక్కడ ఎస్, భగవంతుడు మనం చేసే సేవ అంతా చూస్తాడు ఇక్కడ. మన సేవ సరిగ్గా చేస్తే ఆయన ఎంతో ఆనందపడిపోతాడు అనమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా చెప్పాలంటే భగవంతుని దర్శించగలిగే కళ్ళు మనకు కావాలని చెప్పేసి అన్నారు ఇక్కడ. అలా ఉన్నప్పుడు మనం దర్శించగలుగుతాం ఇక్కడ. చైతన్య మహాప్రభు చివరి 24 సంవత్సరాలు ఎప్పుడైతే జగన్నాథపురిలో ఉన్నారో అప్పుడు జగన్నాథ మందిరంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ జగన్నాథుని చూసేసి మూర్చపోయేవారు ఇక్కడ. ఆయన మందిరంలోనే మూర్చపోయేవాళ్ళు అనమాట ఇక్కడ. అంటే ఆ జగన్నాథ్ చూసేసి ఎక్కడున్నావు అని చెప్పేసి ఆయన అక్కడ అలా కింద పడిపోయి మూర్చపోయేవాడు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఆ విధంగా మనము ఆ స్థితికి రాగలుగుతాం ఇక్కడ. కాకపోతే ఏం కావాలి, మనము సంతహ అంటే ఇక్కడ మనకి ఆ సంస్కృతి ద్వారా మనము ఈ యొక్క మంచి లక్షణాలు మనం పెంపొందించుకున్నాం అనుకోండి, మనం కూడా ఆ స్థితికి రావడం జరుగుతుంది ఇక్కడ మనకి. కాబట్టి మనం ఏం చెప్తున్నారు ఇక్కడ, భగవంతుని పైన ప్రేమ ఎప్పుడైతే మనం పెంచుకుంటామో ఆయన దర్శించగానే మనకి ఏమనిపిస్తుంది, ఓ ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి మనకు అనిపిస్తుంది అనమాట ఇక్కడ. ఎస్, మనకి ఆ భావన అనేది రావాలి, ఆ ప్రేమ అనేది రావాలి ఇక్కడ. లేకపోతే జస్ట్ ఏదో మొక్కుబడిలాగా వచ్చేసి మనం దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం ఇక్కడ. కానీ మనలో భగవంతుని మీద ప్రేమ పెంచుకున్నాం అనుకోండి, మన మందిరానికి వెళ్ళిపోగానే మనకి భగవంతుని అర్చా విగ్రహాన్ని చూడగానే వెంటనే మనకు అర్థమైపోతుంది, ఎస్ రాధాకృష్ణులు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ సీతారామ లక్ష్మణులు ఇక్కడ ఉన్నారు, లేకపోతే లక్ష్మీనారాయణ ఇక్కడ ఉన్నారని చెప్పేసి మనకి వెంటనే అర్థమైపోతుంది అనమాట ఇక్కడ మనకి. కాబట్టి అలా మనం భక్తిలో వెళ్ళినప్పుడు ఏమైపోతుంది, మనం కూడా ఆ స్థితికి వెళ్ళగలుగుతాం అనమాట ఇక్కడ. కానీ ఎవరైతే భగవంతుని విశ్వసించట్లేరో వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఓన్లీ ఒక ప్రతిమ మాత్రమే, ఒక విగ్రహం రాట్లే, ఒక రాతి ముక్కలాగా అని చెప్పేసి భావిస్తూ ఉంటారు అనమాట ఇక్కడ మనకి. కాకపోతే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ, భగవంతుని దర్శించడానికి ఆయనతో సంభాషించడానికి ఆ ఉత్సాహాన్ని మనం కలిగి ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ. అంతేకాదు మన గుడికి వెళ్ళినప్పుడు మనము ఆ అర్చా విగ్రహాన్ని తనివి తీరా చూసి దర్శనం చేసుకోవాలి ఇక్కడ మనము. కాబట్టి భగవంతుడు ఏం చేస్తున్నాడు, అతనితో మాట్లాడడానికి మనం ఆసక్తి ఉన్నామా లేదా అని చెప్పేసి ఆయన చూస్తూ ఉంటాడు అనమాట ఇక్కడ మనకి. ఇప్పుడు మనం ఎంతో మందిని కలుస్తుంటాం ఇక్కడ, మనం ఆసక్తి లేని వాళ్ళతో మనం మాట్లాడాం ఇక్కడ. కానీ కొంతమంది మీద ఆసక్తి ఉన్నప్పుడు ఏం చేస్తాం, వాళ్ళతో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం మనం ఇక్కడ కదా. అదేవిధంగా భగవంతుడు కూడా అదే చూస్తారంటే ఇక్కడ మన మందిరానికి వెళ్ళినప్పుడు కానీ మన ఇంట్లో పూజ చేసినప్పుడు కానీ ఆ ఆసక్తి ఉన్నదా లేదా, వీడు సేవ చేసుకుంటున్నాడా, అతను మాట్లాడాలనుకుంటున్నాడా, లేకపోతే సేవ చేయాలనుకుంటున్నాడా లేదా అని చెప్పేసి భగవంతుడు చూస్తూ ఉంటాడు అనమాట ఇక్కడ. దానికి కావాల్సిన బుద్ధిని కూడా భగవంతుడే మనకి ఇస్తాడు ఇక్కడ. మనకు లేకపోవచ్చు ఆ జ్ఞానం అనేది, బుద్ధి మనకు లేకపోవచ్చు. కానీ భగవంతుడు ఏం చెప్పాడు మనకి 10వ అధ్యాయంలో ఇక్కడ, తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏనమా ఉపయాంతితే అని చెప్పేసి అన్నారు ఇక్కడ. ఎవరైతే భగవంతుని యొక్క సేవ యందు నిరంతరం ఆసక్తి అయి ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు భగవంతుని చేరుకోవడానికి కావాల్సిన బుద్ధిని భగవంతుడే ఇస్తాడంటే ఇక్కడ మనకి. కాబట్టి మనము ఆ యొక్క ఆసక్తి, ఆ శ్రద్ధ అనేది మనం చూపెట్టాలన్నమాట ఇక్కడ. భగవంతుడు మనం చూపించే శ్రద్ధ ద్వారా, భక్తి ద్వారా భగవంతుడు ఎంతో సంతృప్తి పడిపోయేసి మనకి ఇంకా జ్ఞానాన్ని ఇచ్చే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ. కాబట్టి మనం ఒక్క అడుగు తీసుకుంటే భగవంతుడు 1000 అడుగులు ముందుకు వచ్చేస్తాడు అనమాట ఇక్కడ. అంటే ఏంటి, ఇక్కడ మనము మన యొక్క అడుగు అనేది మొట్టమొదటిగా ఉండాలి ఇక్కడ మనకి. మన ప్రయత్నం లేకుండానే భగవంతుడు రావాలి, నాతో కనపడాలి, నాకు మాట్లాడాలి అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, అది సాధ్యం కాదు ఇక్కడ. అందుకని చాలా మంది ఇక్కడ భగవంతుని నిందిస్తుంటారు, ఇక్కడ దేవుణ్ణి చాలా మంది తోడునాడుతుంటారు, నిందిస్తుంటారు. వాళ్ళకి కావాల్సిన పనులు జరగలేదనుకోండి వాళ్ళ జీవితంలో, దేవుడు ఏం చేశాడు నాకు, నేను ఆ పూజ చేశాను, ఈ పూజ చేశాను, ఈ మొక్కు మొక్కాను, ఆ మొక్కు మొక్కాను అని చెప్పేసి ఎన్నో మాట్లాడతారు ఇక్కడ. అది చేసింది ఎందుకు చేసావు, నీ స్వార్థం కోసం నువ్వు చేసుకున్నావు అనమాట ఇక్కడ. నిజంగా ఆశించి చేసావు కాబట్టి నీకు ఆశించినట్టే భగవంతుడు ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చాడు ఇక్కడ. ఆశించకుండా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం అడిగే హక్కు అనేది మనకు ఉందన్నమాట ఇక్కడ మనకి. భగవంతుడిని ప్రశ్నించే హక్కు మనకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఇక్కడ,
మనం ఎప్పుడైతే మనం నిస్వార్థ భావంతో భగవంతుడికి సేవ చేసుకున్నాం అనుకోండి, భగవంతుని తిరిగి ప్రశ్నించే హక్కు అనేది మనకు వస్తుంది అనమాట ఇక్కడ. ఆ హక్కుని మనము పెంపొందించుకోవాలి ఇక్కడ మనం. కాబట్టి ఇప్పుడు ఈ సమాజంలో కూడా ఒక గొప్ప వ్యక్తిని కానీ అధ్యక్షుని కానీ ఎవరిని కలుసుకోవాలనుకున్నాం అనుకోండి, ఊరికినే వెళ్ళి అలా మాట్లాడలేము ఇక్కడ మనం కదా. దానికి కావాలనుకుంటే కొన్ని రికమెండేషన్స్ అవసరం ఉంటుంది, పద్ధతులు ఉంటాయి ఇక్కడ. దాని ద్వారా వెళ్ళి మనం కలవచ్చు అప్పుడు మనకి ఇక్కడ. భౌతిక ప్రపంచంలోనే భౌతిక వ్యక్తులతో ఆ విధంగా ఉన్నప్పుడు దేవాది దేవుడైన భగవంతుడిని కలుసుకోవాలంటే ఇంకా ఎంత అర్హతను మనం సంపాదించుకోవాలి ఇక్కడ మనం. కాబట్టి ఆ అర్హత అనేది ఈ కృష్ణ చైతన్యం ద్వారా మనకి సాధ్యమవుతుంది ఇక్కడ. మనం రోజు చేసే సేవ ద్వారా, జపం ద్వారా, ఈ శ్రవణం ద్వారా ఏమైపోతుంది, ఆ అర్హత అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మనకి. కాబట్టి భగవంతుడు భక్తులతోని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ మనకి. అందుకని ఆయన అర్చామూర్తి విగ్రహంలో రూపంలో ఏం చేశాడు, ఆయన దర్శనం ఇవ్వడానికి ఇక్కడ అవతరించాడు అనమాట ఇక్కడ. మిగతా యుగంలో స్వయంగా భగవంతుడే వచ్చాడు ఇక్కడ. కానీ ఈ యుగంలో చైతన్య మహాప్రభు రూపంలో చేసి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారు ఇక్కడ. ఆ చైతన్య మహాప్రభు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేశారు, అర్చామూర్తి విగ్రహంలో మందిరంలో స్థాపించబడిపోయేసి మనకి దర్శనం ఇవ్వడానికి రెడీ అయిపోయారు అనమాట ఇక్కడ మనం. కాకపోతే ఏం చేయాలి, మనం భగవంతుడిని మాట్లాడడం కోసం మనం అర్హతను అనేది సంపాదించుకోవాలి ఇక్కడ. అందుకనే మాయావాదులు ఏం చెప్తుంటారు ఇక్కడ, భగవంతుడికి కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఏమీ లేవు అని చెప్పేసి తిరస్కరించేసి వాళ్ళు అభక్తులుగానే ఉండిపోతారు ఇక్కడ. అంటే ఇక్కడ భగవంతుడు చూడలేడు, భగవంతుడు వినలేడు అని చెప్పేసి ఎప్పుడు కూడా కించపరుచుకుంటూ వెళ్ళిపోతారు అనమాట ఇక్కడ. అంటే వాళ్ళు నిందించుకుంటూ వెళ్ళిపోతున్నారు భగవంతుడిని ఇక్కడ, భగవంతుడి గురించి తెలియకుండా ఇక్కడ. భగవంతుడు మాత్రము అటువంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఆయన వినాలని చెప్పి కూడా ఎప్పుడుగా కోరుకోడు ఇక్కడ మనకి ఇక్కడ. అందుకని ఈ శ్లోకం నేను చెప్పారు, సాకం వాచం శుహనీయం వదంతి అని చెప్పేసి అన్నారు అనమాట. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ఏదో గుడ్డివాడు కాడు, కళ్ళు లేవు, చేతులు లేవు అని చెప్పేసి అది నిజమైన విషయం కాదు ఇక్కడ మనకి. భగవంతునితో స్వరక్షంగా మాట్లాడడానికి అనుకూలమైన పద్ధతి అనేది ఉంది ఇక్కడ మనకి. కాకపోతే ఏం చేయాలి, ఆ పద్ధతి నేర్చుకోవాలి, ఆ భావంతో భగవంతుని మనం పూజించుకోవాలన్నమాట ఇక్కడ. కాబట్టి భగవంతుని గురించి మనం చెప్పాలనుకున్నాం అనుకోండి, ముందు ఏం చేయాలి, ఈ జ్ఞానాన్ని తీసుకోవాలి ఇక్కడ. భగవంతుని అలాంటి భావనతో మనం చూడాలి అనుకుంటే ఫస్ట్ మనలో ఆ జ్ఞానం ఉండాలన్నమాట ఇక్కడ. జ్ఞానం లేనప్పుడు మనం అక్కడికి వెళ్ళిసినా కానీ ఏం మాట్లాడతాము, ఏం పొగుడతాము, ఆయన గురించి ఏం చేయలేము ఇక్కడ మనం. కాబట్టి మనం శ్రీకృష్ణుని ఎలా ఆరాధించవాలని కూడా మనం తెలుసుకోవాలన్నమాట ఇక్కడ. భగవంతుని దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా చూడాలి, ఆయన ఏ విధంగా దర్శనం చేసుకోవాలి ఇక్కడ, ఆయనకి ఎలాంటి ప్రార్థనలు చేయాలి ఇక్కడ, దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా నమస్కారం చేయాలి ఇక్కడ, మనము ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఏంటి ఇక్కడ మనము ఆ విషయాలని మనం తెలుసుకున్నాం అనుకోండి, మనకు ఆ భావన కూడా వచ్చేస్తుంది ఇక్కడ మనకి. ఇంకోటి ఏం చెప్తారంటే, ఇప్పుడు మనం గుడికి వెళ్ళామనుకోండి, గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, మన చెప్పులు గుడి బయట వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం ఇక్కడ. అంటే అర్థం ఏంటి ఇక్కడ మనకి, ఎప్పుడైతే మనము బయట వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నామో దానితో పాటు మనకున్న హోదా కానీ, లేకపోతే పేరు కానీ, ప్రతిష్ట కానీ, మనకున్న అహంకారం కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన చెప్పుల్లాగానే పక్కన వదిలిపెట్టేసి లోపలికి వెళ్ళిపోవాలి ఇక్కడ. ఎందుకు, అక్కడ రాజు ఎవరు, భగవంతుడు ఇక్కడ. మనం ఆయనకి సేవకులం కాబట్టి ఇక్కడ. యజమానికి ముందుకు వెళ్ళినప్పుడు ఎవరు కూడా నేను యజమానిలాగా అని చెప్పుకొని ఎవరు పోడు ముందుకు ఇక్కడ, సేవకుల్లాగానే వెళ్ళిపోతారు ఇక్కడ. అదేవిధంగా మన భావన కూడా ఎప్పుడైతే మందిరానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మన చెప్పుల్లాగానే మనకున్న వాటి అన్నింటినీ వదిలిపెట్టేసేయాలి అక్కడ. మనకున్న అహంకారం, గర్వం కానీ, పేరు ప్రతిష్ట ఏవైతే ఉంటున్నాయో అవన్నీ అక్కడ వదిలిపెట్టేసి లోపలికి వెళ్ళేసి ఒక సేవకుల్లాగా భగవంతునికి శరణాగతి అనేది తీసుకోవాలి ఇక్కడ. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఈ ఆరాధన పద్ధతిని మనం తెలుసుకోవాలి ఇక్కడ మనకి. అందుకనే బ్రహ్మ సంహితలో ఏ విధంగా ఆరాధించాలి, ఎలాంటి ప్రార్థనలు చేయాలని చెప్పేసి బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చాలా క్లియర్గా చెప్పాడు కూడా మనకి ఇక్కడ. మన గ్రూప్లో కూడా మనం పంపించాను కూడా, బ్రహ్మదేవుడు ఏ విధంగా కొనియాడుతున్నాడు భగవంతుని యొక్క గొప్ప గొప్ప లక్షణాలని ఇక్కడ. ఏమని చెప్పుకున్నాం ఇక్కడ, వేణుం క్వనంతమరవింద దళాయతాక్షం బర్హావతం సమసితం బుధ సుందరాంగం కందర్పకోటికమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పేసి చెప్పుకున్నాం. అక్కడ ఏం చెప్పాడు ఇక్కడ, ఎస్ భగవంతుడు ఆయన మురళిని వాయిస్తున్నాడు, పిల్లని గ్రోవిని వాయిస్తున్నాడు. ఆయన కళ్ళు వచ్చేసి తామర పుష్పరేకుల్లాగా చాలా అందంగా ఉన్నవి ఇక్కడ. అంతేకాదు ఆయన నెమలి పింఛాన్ని ధరించాడు ఇక్కడ. ఆయన స్వరూపం చాలా ముగ్ధ మనోహరంగా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట ఇక్కడ. కాబట్టి అలాంటి భగవంతుని ఏదో ఒక స్వరూపాన్ని ఊహించుకుంటూ మనం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మనం. కానీ మాయావాదులు ఏం చెప్తారు ఇక్కడ,
ఇది ఇవన్నీ ఊహించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే భగవంతుడు నిరాకారవాదుడు కాబట్టి ఆయన్ని ఎప్పుడు కూడా మనం ఈ విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. కానీ భగవంతుని యొక్క రూపం అనేది ఊహకల్పన కాదది వాస్తవమైనది. ఇక్కడ భగవంతుడు ఈ విధంగా లక్షణాలు ఎందుకు చెప్పాడు బ్రహ్మదేవుడు? మరి ఇక్కడ ఎవరు చెప్పలేదు, ఇక్కడ బ్రహ్మదేవుడే చెప్పాడు ఈ విషయాలు. ఎందుకు? ఆయన స్వయంగా చూశాడు కాబట్టి. ఇక్కడ అంటే ఏంటి? ఇక్కడ ఇవి ఊహకు కల్పన విషయాలు కాదనమాట, కల్పితమైనవి కాదు, ఇక్కడ ఇవి వాస్తవమైన విషయాలు ఇక్కడ మనకి. కానీ ఈ వాస్తవమైన జ్ఞానాన్ని ఎక్కడ తెలుసుకుంటాం? ఇక్కడ వేదాల నుంచి మాత్రమే అది తెలుసుకోగలుగుతాం. ఇక్కడ బయట ఎక్కడ కూడా చెప్పారు ఈ జ్ఞానం గురించి. ఇక్కడ ఎవరు కూడా మనకి ఎప్పుడు కూడా ఈ భగవంతుడు ఈ విధంగా ఉంటాడు, ఈ లక్షణాలు ఈ విధంగా ఉంటాడు, ఇక్కడ ఆయన పిల్లలను పట్టుకుంటాడు, నెమలి పింఛాన్ని ధరిస్తాడు, నెమలి పింఛాన్ని ఎందుకు పెట్టుకుంటున్నాడు, ఇక్కడ ఆ పిల్లని గురువుని ఎందుకు పట్టుకుంటున్నాడు, ఇక్కడ 3 చోట్ల త్రిభంగంలో ఎందుకు నిలబడ్డాడు, ఇక్కడ రాధారాణి ఎడం పక్కన ఎందుకు ఉంది, ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటి? ఇక్కడ మనకి కావాల్సిన జ్ఞానం అంతా కూడా మనకి శాస్త్రాల్లోనే ఉంటుందన్నమాట. ఇక్కడ ఎప్పుడైనా సరే ఎనర్జీ అనేది, ఎప్పుడు శక్తి అనేది ఎడం పక్కన ఉంటుందన్నమాట. ఇక్కడ అంటే ఇక్కడ భగవంతుని పక్కన ఎప్పుడు కూడా ఎడం పక్కన ఎవరు ఉంటారు? ఆయన యొక్క శక్తి, పరాశక్తి ఎవరైతే ఉంటున్నారో ఆయన పరా ప్రకృతి అనమాట. అదేవరు? రాధారాణి కానీ, సీతమ్మ వారు కానీ, లక్ష్మీదేవి కానీ అందరూ కూడా భగవంతుని యొక్క ఎడం పక్కనే ఉంటారు అనమాట. ఇక్కడ దాని యొక్క కారణం ఇక్కడ అంటే ఇక్కడ మన శాస్త్రాల్లో అన్ని రకాల ఉదాహరణలు మనకి చెప్పేశారు. ఇక్కడ అన్ని రకాలు ఏదైతే మనం ఎందుకు చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది ఇక్కడ మనకి. కాకపోతే అది తెలుసుకునేంత జ్ఞానము ఇంతవరకు రాలేదు మనకి అనమాట. చెప్పేవాళ్ళున్నా కానీ మనం అడిగి తెలుసుకోలేకపోయాం కావచ్చు. మనకి అవకాశం కూడా కలగలేదు. మన తల్లిదండ్రులు కానీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎవరు అవకాశాన్ని కల్పించలేదు ఇక్కడ మనకి. కానీ ఈ ప్రభుపాదుల వల్ల ఏమైపోయింది? ఆ విధంగా తెలుసుకునే అవకాశము ఇప్పుడు ఈ విధంగా మనకు కలిగింది అనమాట ఇక్కడ. అందుకనే భగవంతుడు ఈ భూమిపైన అవతరించినప్పుడు ఏం చేశాడు? ఆయన రూపాన్ని, లీలని ఎన్నో రకంగా ప్రదర్శించాడు అనమాట. ఇవన్నీ భౌతికమైనవి కాదు ఇక్కడ, అవి చాలా దివ్యమైనవి. అందుకనే భగవంతుని యొక్క దేహాన్ని ఏమంటారు? సచ్చిదానంద విగ్రహ రూపం అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. అది భౌతికమైన ఎలాంటి వాటితోని సంబంధం లేకుండా ఉంటుంది ఇక్కడ మనకి. భగవంతుని యొక్క రూపం అనేది ఎప్పుడు కూడా నిత్యంగా నూతనంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఎప్పుడు కూడా పూర్తి జ్ఞానంతో ఉంటుంది. కాబట్టి సచ్చిత్ ఆనందం అనే రూపంతో ఆయన ఎప్పుడు కూడా ఉంటాడని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ మనకి. భగవంతుడు ఎప్పుడైతే ఆయన దర్శించుకోవాలని ఉత్సాహం చూపించే భక్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళపైన కృపని వర్షించడానికి, వాళ్ళకి ఆ యొక్క భగవంతుని వాళ్ళకి తన యొక్క దర్శనాన్ని చూపించడానికి ఏం చేస్తాడు? భగవంతుడు ఇక్కడ అవతరించడం కూడా జరిగిపోతుంది ఇక్కడ మనకి. భక్తులకి ఆనందాన్ని కలిగించడమే ఆయన యొక్క మొట్టమొదటి విధి. భగవంతుని యొక్క విధి ఇంకోటి ఏం లేదు ఇక్కడ. ఆయనకి ఎంతమంది అయినా ఉండవచ్చు ఇక్కడ, కానీ భగవంతుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ విధంగా నేను భక్తులకి ఆనందాన్ని కలిగించాలని చెప్పేసి ఆయన ఎప్పుడూ ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ. ప్రతి యుగంలో, ఏ యుగంలోనైనా చూసుకోండి, ఇక్కడ భగవంతుడు వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడు? భక్తులకి ఆనందం ఇవ్వడం కోసం వచ్చారు ఇక్కడ. ఒక ప్రహ్లాదుని విషయంలో అయితేంది, ఒక ధ్రువ మహారాజు విషయంలో అయితేంది, ఒక పాండవుల విషయం అయితేంది. ఇక్కడ మీరు ఏ యొక్క వైదిక గ్రంథాన్ని తీసుకోండి, ఇక్కడ భగవంతుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఎంతో మందికి ఆనందాన్ని కలిగించాడు అనమాట. అది భగవంతుని యొక్క గొప్పతనం ఇక్కడ మనకి. భక్తులని ఈ యొక్క అసురుల్ని చంపడం అనేది రెండవ విధి ఇక్కడ మనకి. బృందావనంలో ప్రతిరోజు ఒక రాక్షసుని చంపేసేవాడు కృష్ణుడు. ఇక్కడ కంసుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని పంపించేవాడు. ఇక్కడ వాళ్ళ కోసము మా అంటే ఒక క్షణము లేకపోతే ఒక నిమిషం కేటాయించేసి చంపేవాడు. మిగతా సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయం అంతా కూడా ఏం చేసేవాడు? భక్తులకి ఆనందాన్ని ఇవ్వడం కోసమే ఆయన ప్రయత్నించేవాడు అనమాట. ఇక్కడ అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? ఇక్కడ భగవంతుడు వచ్చేది మన కోసమే వస్తున్నాడు, మన యొక్క ఆనందం కోసమే ఆయన మళ్ళీ మళ్ళీ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి. కాబట్టి భక్తులని ఇబ్బంది చేయడం అనేది రాక్షసుల యొక్క ప్రవృత్తి ఇక్కడ మనకి. ఎందుకంటే ఈ యొక్క ప్రభుపాద గారు ఎప్పుడు చెప్పేవారంటే, ఈవెన్ యేసుక్రీస్తుని కూడా ఆయన భక్తి గురించి చెప్పినప్పుడు ఏం చేస్తారు? ఆయన సిలువ వేయడం జరిగింది అనమాట. ఇక్కడ సిలువ వేసేసి ఆయన రక్తం కారుతుంటే కూడా అలా తీసుకుంటూ వెళ్ళిపోయారు ఇక్కడ. అది ఈ యొక్క కొంతమంది రాక్షసులు ఏం చేస్తుంటారు? ఏ విధంగా భక్తుల్ని ఎప్పుడు కష్టాలకు గురి చేయాలని మాత్రమే చూస్తుంటారు అనమాట. ఇక్కడ మనం హిరణ్యకశిపుడు అదే చేశాడు. ప్రహ్లాద మహారాజుని ఏదో విధంగా చంపేయాలని చెప్పేసి అనుకున్నాడు ఇక్కడ మనకి. ఎందుకంటే ప్రహ్లాద మహారాజు ఎప్పుడు కూడా విష్ణునామాన్ని తీసుకునేవాడు, ఆ కృష్ణుడి గురించే మాట్లాడేవాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఏదో విధంగా చంపేయాలని చెప్పేసి ప్రయత్నించేవాడు ఇక్కడ. కాబట్టి ఈ యొక్క అంతేకాదు, పూతన కానీ, అగాసుర, బకాసుర, ఇలా కంసుడు ఎంతో మంది రాక్షసులు ఏం చేశారు? ఇక్కడ శ్రీకృష్ణుడిని ఏ విధంగా చంపాలని చెప్పి ప్రయత్నించాడు అనమాట ఇక్కడ. కానీ భగవంతుడు ఏం చేస్తాడు? వాళ్ళందరినీ కూడా తనకున్న అమితమైన శక్తితోటి
నశింప చేయడం కూడా జరిగిపోయింది ఇక్కడ. అది ఎందుకు? భక్తులని కాపాడడం కోసం. ఎల్లప్పుడూ కూడా భక్తుల్ని కాపాడుతున్నాడు ఇక్కడ. ఆ కాళీని యొక్క వర్ధనం కూడా, ఆ యొక్క యమునా నది మొత్తాన్ని కూడా విషపూరితం చేసేసాడు. అక్కడికి వచ్చి నీళ్లు తాగిన ఈ యొక్క గోప బాలకులు, ఆవు దూడలు అన్నీ కూడా ఏమైపోయి స్పృహ కోల్పోయాయి అనమాట ఇక్కడ. అప్పుడు భగవంతుడు స్వయంగా వచ్చి ఏం చేశాడు? ఆ కాళీని మీద నృత్యం చేసేసి ఆ విషాన్ని మొత్తము తీసేసేసి అక్కడి నుంచి కాళీని పంపించడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. అంటే భగవంతుని యొక్క కృప చూడండి ఇక్కడ. కాళీయుడు తప్పు చేశాడు అక్కడ మామూలుగా. ఆయన శిక్షించడానికి భగవంతుడు ఏం చేశాడు? తన భగవంతుని యొక్క పాదపద్మాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఇక్కడ. ఎప్పుడెప్పుడు సేవ చేసుకోవాలా, ఎప్పుడెప్పుడు ఆయన యొక్క పాదాలను టచ్ చేయాలా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు ఇక్కడ. అలాంటి భగవంతుని యొక్క పాదాలు కాళిని యొక్క ఆ యొక్క పడగల పైన నృత్యం చేయడం జరిగిపోయింది ఇక్కడ. అంటే ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడు అదృష్టాన్ని కల్పించాడు అనమాట ఇక్కడ. కొన్నిసార్లు మనకి ఏవైతే ఈ యొక్క శాపాలు అని చెప్పేసి అనుకుంటామో అవి వరాలుగా మారిపోతాయి ఇక్కడ. మనకి దామోదర లీలలో కూడా చూసుకున్నాం ఇక్కడ. ఏ విధంగా నలగ్రీవ మణికువేరని నారదముని శపిస్తాడు ఇక్కడ. కానీ ఆ శాపం అనేది ఏమైపోయింది? వరంలాగా మారిపోయింది ఇక్కడ. అందుకనే భక్తులు ఎప్పుడైతే శపిస్తారో, శపించారంటే వాళ్ళు ఉన్నతమైన విషయం కోసం శపించారు తప్పిస్తే వేరే విధంగా కాదు ఇక్కడ. నారదముని ఆ విధంగా శపించడం వల్ల ఏమైపోయింది? వాళ్ళు బృందావనంలో చెట్లలాగా జన్మించి, అది కూడా నందమహారాజు యొక్క ఇంట్లో చెట్లలాగా జన్మించేసి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుని చేసే లీలలన్నీ కూడా చూసే అవకాశాన్ని వాళ్ళకి కల్పించారు ఇక్కడ. చివరికి భగవంతుడే వచ్చేసి వాళ్ళిద్దరిని కూడా విముక్తి చేయడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. అంటే ఇక్కడ భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులని శిక్షించాడు అనమాట. ఎప్పుడు కూడా ఆయన ఏదో విధంగా కాపాడుతూనే ఉంటాడు ఇక్కడ. కాబట్టి ఈ యొక్క నాస్తికులు, ఈ యొక్క ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే రాక్షసులు, అసురులే అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట ఇక్కడ. ఈ భౌతిక లోకంలో ఉన్న అసురులందరూ కూడా కొద్దో గొప్ప నాస్తికులే అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కాబట్టి మనం కనుక ప్రచారం చేయదలుచుకున్నాం అనుకోండి, ఆ అసురులని సహించడం ఎలాగో కూడా నేర్చుకోవాలి ఇక్కడ మనం. ఎందుకంటే ప్రచారంలో ఎంతో మంది వ్యక్తులు వస్తుంటారు ఇక్కడ, మనకి ఎంతో మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ. అలాంటి వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, ఎలా సంభాషణ చేయాలి అనేది కూడా మనం ఎప్పుడు కూడా మనం గమనించాలన్నమాట ఇక్కడ మనకి. ఓకేనా? కాబట్టి ఈ విధంగా ఏంటంటే అసురుల్ని కూడా మనం భక్తులుగా మార్చేలాగా ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేది చేస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి ఎప్పుడు కూడా మనం భగవంతుని సంతృప్తిపరిచే విధంగా మనం ఎప్పుడు కూడా మాట్లాడాలి ఇక్కడ మనం. అప్పుడే మనం నిజమైన ప్రయోజనాన్ని పొందగలుగుతాం తప్పిస్తే వేరే విధంగా కాదనమాట ఇక్కడ. అందుకనే భగవంతుని యొక్క మరో పేరేంటి? ఉత్తమ శ్లోకం అని చెప్పేసి అన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ భగవంతుని ఎల్లప్పుడూ కూడా ఉత్తమమైన శ్లోకాలతో కీర్తించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ మనకి. మనకు కావాల్సిన శ్లోకాలని ఇచ్చానుసారంగా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు ఇక్కడ. భగవంతుని గురించి కొనియాడుతూ చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఇది మనం చేసే భక్తి అనేది అర్చన కిందికి వస్తుంది ఇక్కడ. మనం దేవాలయానికి వెళ్తున్నాము, మనం భగవంతుని మీద నిలబడుతున్నాము, పూజలు చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాం కదా. ఆ చేసినప్పుడు ఏంటి ఇక్కడ మనకి, అక్కడికి వెళ్ళినప్పుడు భగవంతుని యొక్క రూపాన్ని చూసేసి ఏవైతే ప్రార్థనలు ఉన్నాయో అవన్నీ చెప్పుకుంటూ ఏం చేస్తున్నాము ఇక్కడ మనము భగవంతుని ఇంకా కొనియాడుతున్నాం అనమాట. అందుకనే బ్రహ్మ సంహితలో భగవంతుని గురించి చాలా గొప్పగా వివరించాడు బ్రహ్మదేవుడు ఇక్కడ. ఒక్కొక్క శ్లోకంలో ఇంతమంది శ్లోకం చెప్పుకున్నాము, ఇంకో శ్లోకం కూడా చెప్పుకున్నాం. ఏంటి? భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన నటవరం ఎప్పుడు నృత్యం చేస్తూ ఉంటాడు ఇక్కడ మనకి ఇక్కడ. ఈ విధంగా భగవంతుడు అనేవాడు ఎప్పుడు కూడా ఆ విధంగా తన యొక్క లీలలు చేసుకుంటూ భక్తులకి ఆనందాన్ని కలిగించడానికి ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. అది భగవంతుని యొక్క గొప్పతనం మనం ఇక్కడ. మనమే కాదు ఇక్కడ వేరే మతాల్లో ఉన్న వాళ్ళు కూడా భగవంతునికి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటున్నారు ఇక్కడ. అది కూడా భక్తినే. భక్తి ఎప్పుడైతుంది? ఆ భగవంతుడు ఏదైతే చెప్పాడో దాన్ని పాటిస్తే అది భక్తి అవుతుంది ఇక్కడ, లేకపోతే కాదనమాట ఇక్కడ. అందుకనే మనం ఎంతమందికి ఏం చెప్పుకున్నాము? భగవంతుని ఆరాధించాలంటే నవవిధ భక్తులు ఉన్నాయి మనకి ఇక్కడ. నవవిధ భక్తులు ఏవైతే ఉంటున్నాయో దాంట్లో ఏదో ఒక భక్తిని మనం అంగీకరించామనుకోండి సరిపోతుంది ఇక్కడ. ఒకటి అంగీకరించవచ్చు, అంతకంటే ఎక్కువ కూడా మనం అంగీకరించవచ్చు అనమాట ఇక్కడ. శ్రవణం, కీర్తనం, స్మరణం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఈ నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఏదో ఒక దానిని మనము తీసుకొని దాంట్లో మనం భగవంతుడిని పూజ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ఎన్నో శ్లోకాలతోటి మనం ఏం చేయాలి? భగవంతునికి శరణాగతి అనేది మనం పొందాలి ఇక్కడ మనకి. కాబట్టి భగవంతుడు అనేవాడు నిరాకారుడు కాదు ఇక్కడ మనకి. ఆయనకు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనం చూస్తూనే ఉంటాం. ఒక అచ్చా విగ్రహం చూసామనుకోండి, ఆయన కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, నోరు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ కనబడుతూనే ఉన్నాయి ఇక్కడ.
అలాంటప్పుడు భగవంతుడు నిరాకారవాదుడు ఏ విధంగా అయిపోతాడు ఇక్కడ? ఎవరైతే అజ్ఞానంలో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ విధంగా మాట్లాడడం అనేది జరిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే భగవంతుడి వేదాల్లో తెలుపడినట్టు ఏం చేశారు, మనం చెప్పే నివేదనలన్నింటినీ కూడా ఆయన స్వీకరిస్తారనమాట. మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే నైవేద్యం పెడుతున్నామో మనం అనుకోవద్దు, మనం ఇక్కడ భగవంతుడు స్వీకరిస్తున్నాడా లేదా అని చెప్పేసి అనుకోకూడదు. ఇక్కడ ప్రేమతో కనుక పెట్టినట్లయితే తప్పనిసరిగా దాన్ని స్వీకరించడం అనేది జరిగిపోతుంది ఇక్కడ. కాకపోతే భావం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పా కదా, మనం పెట్టేది మామూలుగా అయినా సరే ఆ భావంతో పెట్టాలి. ఇక్కడ ఏదో నేనే పెడుతున్నాననే ఒక గర్వంతో కాకుండా నాకున్నది ఇంతే పెడుతున్నాను కృష్ణ, దీన్ని స్వీకరించమనే ఒక భావంతో భగవంతునికి ఇప్పుడు సేవ చేసుకునే విధంగా ఉండాలన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి భగవంతుడు ఎన్నో, ఇప్పుడు మన అర్చా విగ్రహంలో మనం కనబడతాం ఇక్కడ. ఈవెన్ గోలోక బృందావంలో కూడా భగవంతుడు ఉన్నాడు అనమాట ఇక్కడ మనకి. భగవంతుడు చేతులు లేవని చెప్పేసి ఎక్కడ కూడా మనకి వేదాలలో చెప్పడం లేదు ఇక్కడ మనకి. ఇక్కడ గోలోక బృందావంలో ఉన్నప్పటికీ కూడా భగవంతుడు మనం సమర్పించే వాటన్నింటినీ కూడా అంగీకరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇక్కడ. కాబట్టి భౌతికమైన చేతులని కలిగి లేడని చెప్పేసి మనం అనుకోకూడదు అనమాట. ఇక్కడ మనకు ఉన్నాయి చేతులు, ఆయనకు ఉన్నాయి కదా, నాకు ఆయనకు మధ్య వ్యత్యాసం ఏంటి? ఇక్కడ ఇద్దరం ఒకటే అనే భావన అనేది ఎప్పుడు ఉండకూడదు అనమాట. ఇక్కడ భగవంతుని యొక్క రూపం అనేది సచ్చిత్ ఆనందమైనది. ఇక్కడ మనకి మన గుణంలో కొద్దిపాటిగా లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా భగవంతుడు పరిపూర్ణమైన వాడు ఇక్కడ మనకి. మనము చాలా సూక్ష్మమైన వాళ్ళం అనమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఏంటంటే భగవంతుణ్ణి మనము ఆయన అర్చా విగ్రహాన్ని చూసినప్పుడు ఆ దరహాసంతో ఎప్పుడైతే మనం చూస్తామో ఆ విధంగా ఏం చేస్తున్నాడు భగవంతుడు, మనకందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నాడు ఇక్కడ. అంతేకాదు భక్తులు ఏం చేస్తున్నారు, భగవంతుని ఎల్లప్పుడూ దర్శించుకుంటూ సేవ చేసుకుంటూ కూడా వాళ్ళు భక్తిలో ముందు కూడా వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ. కాబట్టి ఈ శ్లోకం ద్వారా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, భగవంతుడు ఒక విగ్రహం కాదు, అర్చా విగ్రహ రూపం అనమాట ఇక్కడ. ఈ యొక్క అర్చా విగ్రహంలోనే ఆయన ఒక అవతారం లాగా తీసుకొని మనకందరికీ కూడా దర్శనం ఇచ్చుకుంటూ ఈ భౌతిక ప్రపంచంలో కూడా మనకి భగవంతుని సేవించుకునే అవకాశాన్ని కూడా కల్పించాలి ఇక్కడ. మనము దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఏం చేయాలి, మనము కూడా భగవంతుణ్ణి ఆ విధంగా ప్రేమించేలాగా కూడా మనలో ఆ భావాన్ని పెంచుకోవాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. మనం ఎప్పుడైతే భగవంతునికి ఈవెన్ మనం జపం చేసినప్పుడు కూడా మన స్మరణ కూడా భగవంతుని మీద ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ భగవంతుని యొక్క లీలల గురించి కానీ, ఆయన రూపం గురించి కానీ ఈ విధంగా మనం ధ్యానం చేసుకుంటూ మన రోజు కూడా మనం జపం చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనం శ్రవణం చేస్తున్నామో, శ్రవణం చేసినప్పుడు ఎన్నో రకాల లీలల గురించి వింటున్నాం ఇక్కడ కదా. ఆ లీలల్ని మనం ఏం చేయాలి, గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ లీలని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనము ఆ యొక్క ప్రేమను పెంపొందించుకునే అవకాశం అనేది కూడా మనకు కలుగుతుంది అనమాట ఇక్కడ మనకి. రైట్, 1 second. సో కాబట్టి ఈ విధంగా ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో, ముఖ్యంగా మనకి భగవంతుని ఏ విధంగా పూజించాలి, ఆయనతో ఏ విధంగా సంభాషణ చేయాలి, ఆయన యొక్క అర్చా విగ్రహాన్ని ఎలాంటి భావనతో చూడాలి. ఇక్కడ ఆయన నిరాకారవాదుడు కాదు, ఆకారవాదుడు, సాకారవాదుడు ఇక్కడ. కాబట్టి అందుకనే మనం కూడా అలాంటి భావనతో భక్తి చేసుకుంటూ కూడా భక్తిలో ఇంకా ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ 35వ శ్లోకం ద్వారా కపిల భగవానుడు తన తల్లి అయిన దేవావతి కూడా వివరించడం జరిగిపోయింది ఇక్కడ. ఓకేనా, ఇక్కడతోటి 35వ శ్లోకము ముగిస్తుంది ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళే ముందు మీకేమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా ఈ శ్లోకం ద్వారా? ఓకే, క్లియర్ అయిపోయిందా ఏ విధంగా భగవంతుని ధ్యానించాలి అనే దాని గురించి? ఏమైనా సందేహాలు ఉన్నాయా మీకు? ప్రభు హరే కృష్ణ. చెప్పండి, ఏంటి మీ ప్రశ్న? అంటే భగవంతుని మనం ఏ విధంగా పూజించాలంటే, జీవులు ఎప్పుడు అల్పులు అని, జీవులు భగవంతుడు ఒకటే అయినప్పటికీ కూడా వీళ్ళు స్వల్పం మొత్తం సముద్రంలో ఒక బొట్టు నీరు ఎలా ఉంటుందో ఆ బొట్టు నీరు లాంటి వాళ్ళు జీవులు. లక్షణాలు ఒకటే అయినా కూడా అంత అల్పమైన వాళ్ళు అని ఫస్ట్ గుర్తుపెట్టుకొని భగవంతుణ్ణి ఆ రకంగా పూజించగలిగినప్పుడు, అంటే
ఆ, ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క ఆయన ఆశ్రయించి ఆ పాదాలకు ఆశ్రయం పొందినప్పుడు మాత్రమే భగవంతుని పూజించి ఆ రకంగా పూజించినప్పుడు భగవంతుని చూసే అవకాశం ఉంటుంది, భగవంతునితో సంభాషించే అవకాశం ఉంటుంది. ఎస్, కరెక్ట్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం భగవంతుని ఒక అర్చా విగ్రహాన్ని చూడడం కానీ సరిపోదు, దాంతో పాటు మనం ఏ విధంగా ఆయన దర్శనాన్ని రూపాన్ని ఎప్పుడు కూడా మనము ధ్యానించాలి అనే దాని గురించి కూడా మనం ఆలోచిస్తూ ఉండాలన్నమాట. ఓన్లీ దర్శనం చేసుకుంటే సరిపోదు, ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఎలాంటి భావంతో ఆయనకి ఇంకా ధ్యానించుకోవాలి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఈ లీలల గురించి కానీ విన్నప్పుడు ఇక్కడ మనకి. ఓకే ఓకే సో నెక్స్ట్ శ్లోకంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఇప్పుడు ఎప్పుడైతే భక్తులు ఎలాంటి భావనతో అంటే ఎప్పుడైతే ఏం చెప్పుకున్నాము, భగవంతుని యొక్క అర్చా విగ్రహం గురించి మనం చెప్పుకున్నాము ఇక్కడ. మరి అర్చా విగ్రహాన్ని చూసినప్పుడు భక్తులు ఏ విధంగా ఎలాంటి భావాన్ని పెంపొందించుకుంటారు ఇక్కడ. అంతేకాదు వాళ్ళు ఏ విధంగా భక్తుల సేవలో ఇంకా నిమగ్నం అయిపోతారని చెప్పేసి ఇక్కడ 36వ శ్లోకంలో ఇప్పుడు కపిల భగవానుడు మనకి వివరిస్తున్నారు ఇక్కడ. ఓకే స్టార్ట్ చేద్దాము. ఎంతవరకు అంటే అంతవరకు చెప్పుకొని మళ్ళీ రేపు నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఓకే. ते दर्शनीया वयैरुदारा विलासः शिकेष्ट वामासुक्ते हृतात्मनोवृत प्रणांस भक्तिर् अनिश्चतो मे गतिमन्नि प्रयुक्ते. ఇక్కడేమో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ కపిల భగవానుడు ఇక్కడ, ఎప్పుడైతే భగవంతుని యొక్క అందమైన రూపాన్ని ఎప్పుడైతే మనం చూస్తామో, దరహాసపూర్ణమైన ఆకర్షణీయమైన ఎప్పుడైతే భగవంతుని యొక్క రూపాన్ని ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు ఏమైపోతుంది ఇక్కడ మనకి భగవంతుడు ఎలా ఉంటాడని చెప్పుకున్నాము, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు ఇక్కడ, ఎప్పుడు ఆకర్షించే విధంగా ఉంటాడు ఇక్కడ. అందుకనే కృష్ణ అంటే ఇక్కడ మనకి ఆకర్షించేవాడు కృష్ణుడు అనమాట. ఇక్కడ మనకి ఆల్ అట్రాక్టివ్ అనమాట. భగవంతుడు అనేవాడు అందరినీ ఆకర్షిస్తాడు, వీళ్ళు వాళ్ళు అని కాదు ఇక్కడ. అందుకనే భగవంతుడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఎప్పటికి కూడా అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు. ఇక్కడ మనకి భక్తులు ఏం చేస్తుంటారంటే ఇక్కడ ఇలాంటి రూపాన్ని చూసినప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఇలాంటి నవ్వుతూ ఉన్న రూపాన్ని లేకపోతే అందంగా ఉన్న రూపాన్ని ఎప్పుడైతే ఆయన యొక్క లీలల్ని ఎప్పుడైతే వింటూ ఉంటారో వాళ్ళు ఏమైపోతారంట, వాళ్ళకున్న భౌతిక చైతన్యాన్ని కోల్పోతారంట ఇక్కడ వాళ్ళు. ఇక్కడ ఎందుకు భక్తులు ఏం చేస్తున్నారు ఇక్కడ, ఆయన రూపాన్ని చూస్తున్నారు ఇక్కడ, ఆయన యొక్క లీలల గురించి వింటున్నారు ఇక్కడ, ఆయన యొక్క గొప్పతనాన్ని లేకపోతే ఆయన యొక్క ఏ విధంగా అందరిని ఆకర్షిస్తున్నాడు అనే విషయాల గురించి ఎప్పుడు కూడా ఆలోచించుకుంటూ వాళ్ళ యొక్క చేతనం ఏదైతే ఉంటుందో అంటే భౌతికమైన చేతనాన్ని మరిచేసి కృష్ణ చైతన్యవంతులు అయిపోతారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఆ విధంగా ఎప్పుడైతే ఇతర కార్యకలాపాల నుంచి మన ఇంద్రియాల తృప్తి నుంచి ఎప్పుడైతే మనం బయటపడిపోతామో అప్పుడు ఏం చేస్తారంటే మనం భక్తియుత సేవందు నిమగ్నం అయిపోతామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఎందుకు మనము మన భౌతిక చైతన్యాన్ని కోల్పోయేసి ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించుకున్నాం కాబట్టి ఏం చేస్తున్నాము, మిగతా కార్యకలాపాలని మనం ఏం చేయట్లేము ఇక్కడ. మన ఇంద్రియాలని దూరంగా పెట్టేస్తున్నాం, భౌతికమైన సుఖం కోసం కాకుండా ఏం చేస్తున్నాము, ఓన్లీ భక్తియుత సేవలోనే లగ్నం చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఆ విధంగా ఏమైపోతుంది ఇక్కడ మనము ప్రత్యేకంగా ఎలాంటి యత్నము లేకుండానే ముక్తి కూడా అతనికి లభ్యం అవుతుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. కాబట్టి మనం చేయవలసింది ఏంటి, ఇక్కడ మనకి భగవంతుని యొక్క రూపాన్ని చూడాలి, ఎందుకంటే ఆయన చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు ఇక్కడ. వాటి గురించి ఎప్పుడు కూడా ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. ఆ భగవంతుని యొక్క లీలల గురించి ఎప్పుడూ వింటూ ఉండాలన్నమాట ఇక్కడ. అలా విన్నప్పుడు ఏమైపోతుంది, మన భౌతికమైన ఇంద్రియాలు అనేది ఆధ్యాత్మిక ఇంద్రియాలుగా మారిపోయేసి భక్తియుత సేవలో ఎప్పుడైతే మనం లగ్నం చేసేస్తామో అప్పుడు ఏమైపోతుంది, ముక్తి అనేది మనకి యత్నం లేకుండానే ఎలాంటి ప్రయత్నం లేకుండానే లభ్యం అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకున్నాం. ఇంతకుముందుకు శ్లోకాల్లో కూడా ఇదే విషయాన్ని చెప్పుకున్నాం ఇక్కడ మనం. రైట్, భక్తులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ముక్తిని కోరుకోరు ఇక్కడ. సాయుధ్య ముక్తి కాదు, మిగతా 4 రకాల ముక్తులు కూడా భక్తులు ఎప్పుడు కోరుకోరు ఇక్కడ. భక్తి చేస్తే ఆటోమేటిక్ ఏమైపోతుంది, వాళ్ళకి ముక్తి వస్తుందనే విషయాన్ని గురించి కూడా మనము చర్చించుకోవడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. ఇది భక్తితో సేవకు గొప్పతనం. ఇక్కడ మనం చేయవలసింది ఏం లేదు, ఇక్కడ చాలా సింపుల్. ఇక్కడ భగవంతుని యొక్క రూపాన్ని చూడడము, ఆయన గురించి వినడము, ఇక్కడ మన ఇంద్రియాలని భగవంతుని సేవలో వినియోగించడం అనమాట. అది చేస్తే సరిపోతుంది, మనం ముక్తి పొందవచ్చు అని కూడా చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. రైట్, సో ఇంతకుముందుకు మనకు ఉపదేశామృతంలోనో లేకపోతే ఈ యొక్క నెక్టర్ ఆఫ్ ఈ భక్తిరసామృత సింధువులో కూడా
ఎన్ని రకాల భక్తులు ఉంటారని చెప్పి కూడా చెప్పుకున్నాం ఇక్కడ. చాలా భక్తులలో కూడా వేరు వేరు రకాలుగా ఉంటారు ఇక్కడ మనకి. కనిష్ట, మధ్యమ, ఉత్తమ అధికారులు అని చెప్పేసి అంటారు ఇక్కడ. ప్రథమ శ్రేణి భక్తులు, ద్వితీయ శ్రేణి భక్తులు, తృతీయ శ్రేణి భక్తులు అని చెప్పేసి అనుకోవచ్చు ఇక్కడ మనకి. కనిష్ట అంటే తృతీయ శ్రేణి అక్కడ, మధ్యమ అంటే మధ్యలో ఉంటారు ఇక్కడ, ప్రథమ శ్రేణి అంటే ఉత్తమమైన భక్తులు అనమాట ఇక్కడ. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన భావం ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు కనిష్ట భక్తులు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, భగవంతుడు అంటే ఓన్లీ దేవాలయంలోనే ఉండిపోతాడు ఇక్కడ, అంతకు మించి భగవంతుడు ఎక్కడో బయట ఉండడని చెప్పేసి ఈ యొక్క కనిష్టమైన భక్తులు భావిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ యొక్క శ్రద్ధ అనేది చాలా చపలంగా ఉంటుంది అనమాట ఇక్కడ. చపలంగా ఉండడం అంటే ఏంటి, ఇక్కడ కొద్దిపాటి డిస్టర్బెన్స్కి ఏమైపోతుంది, వాళ్ళు భక్తిని వదిలిపెట్టేసి ఎక్కడికైనా వెళ్ళిపోతారు ఇక్కడ. వాళ్ళకు అనుకూలంగా లేదనుకోండి భక్తి, వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ, ఈ భక్తి నాకు అనుకూలంగా లేదు కాబట్టి నేను చేయకూడదు అని చెప్పేసి ఏం చేస్తారు ఇక్కడ, వేరే వాళ్ళు ఇంకేదన్నా వేరే భక్తి గురించి చెప్పారనుకోండి, వాళ్ళు వెంటనే వాళ్ళు చేసేదాన్ని వదిలిపెట్టేసి ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళిపోయి జాయిన్ అయిపోతారు అనమాట. వాళ్ళు కనిష్ట భక్తులు అంటే ఇక్కడ వాళ్ళ విషయంలో భగవంతుడు అంటే ఓన్లీ దేవాలయంలోనే ఉంటాడు ఇక్కడ, ఆయనకి నాకు ఎక్కువ సంబంధం లేదు, అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే పూజ చేస్తాను, భక్తి చేస్తాను ఇక్కడ, అంతకుమించి నాకు ఇంకా వేరే సంబంధం లేదు ఇక్కడ. వేరే వాళ్ళు ఏదైనా భగవంతుని గురించి తప్పుగా మాట్లాడినా కానీ అడిగినా కానీ సమాధానం చెప్పే స్థితిలో ఉండరు ఇక్కడ వాళ్ళు ఇక్కడ. ఎందుకు, వాళ్ళ శాస్త్రాల్లో వాళ్ళకి పట్టు లేదు ఇక్కడ, వాళ్ళకి ఆ జ్ఞానం లేదు కాబట్టి ఏమైపోతుంది, వాళ్ళని వేరే వాళ్ళు ఒక మాట మాట్లాడినా కానీ తిరిగి చెప్పే భావనలో ఉండరు అనమాట. వాళ్ళకి ఎందుకు ఆ జ్ఞానం లేదు కాబట్టి ఇక్కడ మనకి. అంతేకాదు వాళ్ళ భక్తి అనేది చాలా చపలంగా ఉంటుంది ఇక్కడ, కొద్దిపాటి దానికి ఏమైపోతుంది, భక్తిలోంచి పతనం చెందడం జరిగిపోతుంది. ఇది కనిష్ట భక్తుల యొక్క లక్షణాలు ఇక్కడ. మధ్యస్థ భక్తులు ఎవరు ఇక్కడ మనకి, వాళ్ళు నమ్మకం భక్తిలో దృఢంగా ఉంటారు అనమాట. అంటే ఇక్కడ భక్తి మార్గంలోకి వస్తారు, ఇక్కడ ఎన్ని ఇబ్బందులైనా రానివ్వండి, ఇక్కడ భక్తి నుంచి మాత్రం బయటికి వెళ్ళిపోరు ఇక్కడ. శాస్త్రాల్లో పూర్తిగా నిష్ఠాతులు కాకపోవచ్చు, ఇక్కడ భక్తితో సేవ చేసుకుంటున్నారు, ఇక్కడ ఈ మార్గంలోకి వస్తారు, ఇక్కడ భక్తియుత సేవల మార్గంలోకి వచ్చేసి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా కానీ భక్తి మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోతారు తప్పిస్తే భగవంతుడిని పక్కన మాత్రం పెట్టరు ఇక్కడ. అంతేకాదు ఏమనుకుంటారు, భగవంతుడు దేవాలయంలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు ఇక్కడ, అంతేకాదు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అనే విషయం గురించి కూడా ఈ మధ్యస్థ భక్తులు అర్థం చేసుకుంటారు అనమాట ఇక్కడ. వీళ్ళ యొక్క శ్రద్ధ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ. కనిష్ట భక్తుల కంటే కూడా ఏంటి ఇక్కడ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడప్పుడు కొంచెం వాళ్ళ యొక్క శ్రద్ధ అనేది పక్కకు వెళ్ళిపోయినా కానీ మళ్ళీ ఏదో విధంగా మళ్ళీ వచ్చేసి భక్తి చేయడం అనేది మొదలు పెడతారు ఇక్కడ. వాళ్ళు మధ్యస్థ భక్తులు అనమాట, మధ్యమాధికారి అని చెప్పేసి కూడా అంటారు అలాంటి వాళ్ళని ఇక్కడ. వీళ్ళకి శాస్త్రాల్లో పూర్తిగా పట్టుండదు ఇక్కడ. వాళ్ళకి తెలియకపోతే ఏం చేస్తారు, వెళ్ళి చదివి మళ్ళీ వచ్చేసి చెప్పడం కూడా జరిగిపోతుంది ఇక్కడ. అది మధ్యస్థ భక్తులు. ఉత్తమమైన భక్తులు ఏంటి ఇక్కడ, వీటన్నిటికీ అతీతంగా ఉంటారు ఇక్కడ, ఈ ప్రపంచానికి అతీతంగా ఉంటారు వాళ్ళు ఇక్కడ. భగవంతుణ్ణి అన్ని చోట్ల చూస్తారు వాళ్ళు ఇక్కడ, ఓన్లీ గుడిలోనే లేకపోతే ఎప్పుడైనా దర్శనం చేసుకున్నప్పుడు అలా కాదనమాట ఇక్కడ. వాళ్ళు అన్ని చోట్ల అందరిలో కూడా భగవంతుని చూసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు ఉత్తమమైన భక్తులు వాళ్ళు ఇక్కడ. వాళ్ళు శాస్త్రాల్లో చాలా నిష్ణాతులు అయిపోతారు అనమాట ఇక్కడ. ఎలాంటి వాటికైనా సమాధానం చెప్పే స్థితిలో ఉంటారు ఇక్కడ వాళ్ళు. వాళ్ళని ఈ యొక్క శ్రద్ధ సడిలిపోవడం, ఇక్కడ భక్తి నుంచి పక్కకు వెళ్ళడము, ఇవన్నీ ఏముండదు ఇక్కడ. వాళ్ళ భక్తి అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ. ఎన్ని ఆటంకాలైనా రండి, ఎన్ని ఇబ్బందులైనా రానివ్వండి, వాళ్ళ భక్తిలో మాత్రం ఎలాంటి యొక్క అలజడి అనేది ఉండదు ఇక్కడ. ఎప్పుడు నిష్ఠతోటి ఎప్పుడు కూడా భక్తిలో ముందుకెళ్ళిపోతారు తప్పిస్తే వేరే విధంగా కాదు. అంతేకాదు ఉత్తమమైన భక్తులు ఏం చేస్తారు, అందరినీ కూడా ఒకే విధంగా చూస్తారన్నమాట. ఇక్కడ వ్యత్యాసం అనేది ఉండదు ఇక్కడ. ఎందుకు, వాళ్ళు ప్రతి వ్యక్తిలో ఉన్న జీవుడు ఎవరైతే ఉంటున్నారో ఆ జీవుణ్ణి పరమాత్మను కూడా గమనించడం అనేది జరిగిపోతుంది ఇక్కడ. కాబట్టి ఈ విధంగా 3 రకాల భక్తులు ఉంటారన్నమాట. మనము ఈ యొక్క కనిష్ట భక్తి నుంచి మధ్యమ భక్తులకు రావాలి ఇక్కడ. మధ్యమ నుంచి మనం ఏం చేయాలి, ఉత్తమ భక్తి స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం మనం చేయాలి ఇక్కడ. కనిష్ట భక్తుల నుంచి 2వ స్థితికి వచ్చేసి ఏం చేయాలి, ఈ యొక్క మహామంత్రాన్ని జపం చేసుకుంటూ పదార్థమాలాలు చేసుకుంటూ దీక్ష చేసుకునే స్థితి కూడా మనం వెళ్ళిపోవాలి ఇక్కడ. కాబట్టి మనం ఎప్పుడు కూడా కింది స్థితిలోనే ఉండిపోకూడదు ఇక్కడ. అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ. ఎందుకంటే మనకి రోజు శ్రవణం చేస్తున్నాం కాబట్టి ఈ శ్రవణం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం ఇక్కడ. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఈ శ్రవణం వల్ల మనకి ఏమైపోతుంది, భగవంతుడిని మనము పూర్తిగా నమ్మకం అనేది మనకు కలిగిస్తున్నారు అనమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా 3 రకాల భక్తులు ఇక్కడ ఉంటారని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి. కాబట్టి వీళ్ళు ఈ యొక్క తృతీయ శ్రేణి భక్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఎవరు ఇక్కడ, వాళ్ళు ముక్తాత్ములే ఇక్కడ. కాకపోతే ఏమైపోతుంది, జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు
మందిరంలోని విగ్రహానికి అలంకరణ గావించడం ద్వారా ఏం చేస్తారు వాళ్ళు, దాంట్లో మునిగిపోతుంటారు అన్నమాట ఇక్కడ మనకి. అంటే ఇక్కడ వాళ్ళకి ఇంకా కృష్ణ చైతన్యంలో నిలబడలేదు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ ఓన్లీ మందిరానికి వెళ్ళినప్పుడే వాళ్ళ భక్తి అనేది బయటకు వస్తుంది. ఇక్కడ మందిరం నుంచి బయటకు వచ్చినాక ఆ భక్తి అనేది వాళ్ళకు ఉండదు ఇక్కడ. కాకపోతే వాళ్ళకి ముక్తి పొందే అవకాశం అనేది కలుగుతుంది ఇక్కడ. ఎప్పుడు ఈ యొక్క భక్తిని శ్రద్ధగా చేసుకుంటూ అలానే ముందుకెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు కూడా శ్రద్ధావంతులు అయిపోయేసి ఉత్తమ శ్రేణి స్థితికి కూడా వెళ్ళే అవకాశం కూడా కలిగిపోతుంది అనమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా కేవలం కృష్ణ చైతన్యంలో స్థిరంగా నెలకొనడం ద్వారా ఏమైపోతాము, మనుషుడు ముక్తి కాగలుగుతాడని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం భక్తి మార్గంలో ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనము ఆటోమేటిక్గా మనం ముక్తి పొందుతాం ఇక్కడ. అది ఎప్పుడనేది మనం చేసే భక్తి ద్వారా ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, పలానా రోజు పలానా సంవత్సరము లేకపోతే ఈ జీవితంలో అయిపోతుందని చెప్పేసి మనం చెప్పలేము ఇక్కడ. అది ఎవరు చేసే భక్తిని బట్టేసి దానిపైన ఆధారపడి ఉంటుంది అనమాట ఇక్కడ. కాకపోతే ఏం చేయమని చెప్పారు మనల్ని, మనము స్థిరంగా ఈ యొక్క భక్తిత్వ సేవలో నెలకొని ఉండాలని మాత్రమే చెప్పారు ఇక్కడ మనకి. ఎలాంటి అడ్డంకులు లేకుండా, లేకపోతే కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు వదిలిపెట్టేసి అలా కాదు. ఇక్కడ స్థిరంగా ఎప్పటికీ కూడా మనము నిష్ఠతోని చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. అలా చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ముక్తి పొందుతామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ మనకి. భగవద్గీతలో కూడా ఇదే విషయాన్ని కూడా చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. భగవద్గీతలో కూడా ఈ యొక్క అంటే ఇక్కడ మనకి ఏ విధంగా అయితే శాస్త్రాల్లో మనకి ఏం చెప్పారు ఇక్కడ మనకి, ఈ యొక్క విశుద్ధ భక్తిత్వ సేవను ఎప్పుడైతే నిర్వహించడం జరిగిపోతుందో అప్పుడు మనుషులు ఎలా ఉంటారంటే బ్రహ్మముతోని సమానం అయిపోతారంట ఇక్కడ మనం. అంటే ఇక్కడ ఈ స్థిరంగా మనం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, మనము ఆ బ్రహ్మభూత స్థితికి వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ బ్రహ్మభూయాయ కల్పతే అని కూడా చెప్పబడింది అక్కడ మనకి భగవద్గీతలో. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మనము జీవుడు మన యొక్క సహజ స్థితిలో మనం బ్రహ్మంలోనే ఉండిపోయాము ఇక్కడ. కాకపోతే మనము సహజ స్థితి అంటే ఇక్కడ ఆధ్యాత్మిక లోకంలో ఉన్నప్పుడు మన స్థితిని సహజమైన స్థితి అంటారు ఇక్కడ మనకి. ఆ స్థితిలో మనం ఎప్పుడు బ్రహ్మంలోనే ఉన్నాం ఇక్కడ. మనం ఎందుకంటే మనము పరమాత్మ యొక్క అంశంలో కాబట్టి మనము అందువల్ల మనం కూడా ఎప్పుడు కూడా మనం బ్రహ్మములో ఉండిపోయాం ఇక్కడ. కానీ మన యొక్క ఆ భావాన్ని మనం మర్చిపోయాం ఇక్కడ. నేను భగవంతునికి నిత్య సేవకుణ్ణి అనే భావాన్ని విస్మరించాం కాబట్టి ఏమైపోయింది, ఆ మాయా ప్రభావం చేత మనం వచ్చేసి ఈ భౌతిక బద్ధ జీవితంలో చిక్కుకొనిపోయాం అన్నమాట ఇక్కడ. మనం అందరము శుద్ధమైన భక్తులమే ఒకప్పుడు కూడా మనకి. కాకపోతే మనము మనకంటూ ఆధిపత్యం చెలాయించాలి, లేకపోతే నేను అన్నింటినీ సాధించాలని చెప్పేసి మనకి భావం ఏదైతే ఉంటుందో దానివల్ల మనం విస్మరించాం కాబట్టి ఏమైపోయింది, ఈ భౌతిక జగత్తుకు పడిపోయాం అనమాట ఇక్కడ మనం. కాబట్టి అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మాయలో పడిపోయామని చెప్పేసి అనుకోవచ్చు ఇక్కడ మనం. కానీ ఎప్పుడైతే మన యొక్క సహజ స్థితిని మళ్ళీ పునరుద్ధరించుకుంటామో అప్పుడు ఏమైపోతాము, మళ్ళీ ఆ బ్రహ్మభూత స్థితికి మనం వెళ్ళిపోవడం అనేది జరిగిపోతుంది ఇక్కడ మనకి. మన యొక్క సహజ స్థితిని విస్మరించడమే మాయ. మాయ అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే లేదో దానిని మాయ అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. ఈ భౌతిక ప్రపంచంలో చాలా విషయాలు అనేది నిజమైనవి కాదు ఇక్కడ. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు ఇక్కడ, ఇదే నిజము, ఇదే నాకు అన్నీ అని చెప్పేసి ఏం చేస్తున్నారు, దాని వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. ఎడారిలోని ఎండమావుల్లాగా అనమాట. ఇక్కడ నీళ్లు లేకున్నా కానీ ఆ జింక ఏం చేస్తుంది అక్కడ, అది వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళేసి ఆయాసానికి ఏమైపోతుంది, చనిపోవడం కూడా జరిగిపోతుంది అనమాట ఇక్కడ. అదేవిధంగా ఎప్పుడైతే మనము ఈ మాయ వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనము కూడా చివరికి మరణం ముందు ఓడిపోవాల్సి వస్తుంది అనమాట ఇక్కడ. కాబట్టి మన సహజ స్థితిని విస్మరించాము. ఇప్పుడు ఈ కృష్ణ చైతన్యం ఏం చేస్తుంది, దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తుంది అనమాట ఇక్కడ మనకి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఒక వ్యక్తి ఒక డ్రగ్స్కో లేకపోతే మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ తిరిగి వాని ఉన్న స్థితికి తీసుకురావడానికి కోసము రీహాబిలిటేషన్ అని చెప్పేసి కొన్ని సెంటర్స్లో జాయిన్ చేపిస్తారు ఇక్కడ. అక్కడ కొన్ని మంచి మంచి విషయాలు చెప్పించేసి వాడిని కొంచెం మంచిగా మారేలాగా అంతా కూడా వాతావరణాన్ని కల్పించేసి ఏం చేస్తారు, మళ్ళీ వాడు ఇంత ముందుకున్న స్థితికి తీసుకొచ్చేస్తారు అనమాట ఇక్కడ. అదేవిధంగా మనం కూడా అలాంటి మాయా స్థితిలో ఉన్నాం ఇక్కడ. మనల్ని తిరిగి మన సహజ స్థితికి తీసుకెళ్ళడానికి ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రభుపాల వారు, ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని మనకి ఇవ్వడం జరిగిపోయింది ఇక్కడ. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అనుకోండి, ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మనం డైలీ డాక్టర్ ఏదైతే చెప్పాడో దాని ప్రకారం మనం ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. మనం మెడిసిన్స్ కానీ లేకపోతే ఏవైతే చెప్పారో అవన్నీ క్రమంగా తీసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనలో ఉన్న రోగం అనేది తగ్గిపోతుంది ఇక్కడ. అలా కాకుండా మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, ట్రీట్మెంట్ వస్తుంది ఇక్కడ, అన్నీ ఉన్నాయి ఇక్కడ మనం, కానీ మనం పాటించట్లేము. కొన్ని నియమాలు అనేది ఉంటుంది మనకి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇక్కడ. అది పాటించలేదు అనుకోండి, ఏమైపోతుంది, ఆ రోగం అనేది ఎక్కువైపోతుంది ఇక్కడ. అదేవిధంగా మన విషయంలో కూడా అదేనమాట ఇక్కడ.
మనం ఉన్న సహజ స్థితిని మర్చిపోయేసి ఏం చేసాం ఇప్పుడు మనము ఉన్నత స్థితిలో ఉన్న మనం తర్వాత ఏమైపోయాం, పతనం చెందుకుంటూ ఇక్కడ కనిష్ట స్థాయిలోకి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఆ కనిష్ట స్థాయిలోకి వచ్చిన తర్వాత ఏమైపోయింది, అన్నీ మర్చిపోయేసి ఓన్లీ మాయలోనే ఉండేసి మాయను సేవించుకుంటూ వెళ్ళిపోయింది. కానీ ఈ యొక్క కృష్ణ చైతన్యం ద్వారా ఏమైపోయింది, మళ్ళీ మనము మన స్థితిని పునరుద్ధరించుకొని మధ్యస్థ స్థితికి తర్వాత ఉన్నత స్థితి కూడా మళ్ళీ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ కాకపోతే ఏంటి, ఇక్కడ దీనికి ఒక సాధన అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి సాధన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడు సాధ్యమవుతుందని చెప్పేసి కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ అంటే ఇక్కడ మనము ఈ మాయ నుంచి ఎప్పుడైతే మనం బయటపడిపోతామో అప్పుడు మనం బ్రహ్మంలో నెలకొంటామని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఈ శ్లోకంలో ముఖ్యంగా ఏం చెప్తున్నారని 36వ శ్లోకంలో మనము మన చేతనాన్ని మర్చిపోవచ్చు. ఎప్పుడు భగవంతుని యొక్క రూపాన్ని దర్శనం చేసుకుంటూ ఆయన యొక్క లీల గురించి వింటూ మనము ఎప్పుడైతే మనం ఆనందంలో ఉండిపోతామో అప్పుడు మన చైతన్యం కాస్త భౌతిక చైతన్యం కాస్త ఆధ్యాత్మిక చైతన్యంలాగా మారిపోతుంది. ఇంకా చెప్పాలంటే కృష్ణ చైతన్యంలాగా మారిపోతుంది అనమాట. ఇక్కడ కృష్ణ చైతన్యం అంటే ఏంటి, ఇక్కడ ఎప్పుడూ భగవంతుని గురించి ఆలోచించు ఆయన భావనలో ఉండడమే కృష్ణ చైతన్యం ఇక్కడ మనకి. కాబట్టి మనము భౌతికమైన ఇంద్రియాల నుంచి బయటపడిపోయేసి భక్తితో సేవలో ఎప్పుడైతే నెలకొని ఉండిపోతామో అప్పుడు మన ప్రయత్నం లేకుండానే అంటే మనకి నిరంతరంగా ఈ భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే ముక్తి అనేది లభిస్తుంది ఇక్కడ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిపోయింది ఇక్కడ. కాబట్టి మనము తృతీయ ద్వితీయ నుంచి ప్రథమ శ్రేణి భక్తులుగా మారడానికి మనం ప్రయత్నించాలి. ఇక్కడ ఆ ప్రయత్నించాలంటే ఈ మార్గం అనేది మనకి అవకాశాన్ని కల్పిస్తుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భక్తి చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, మళ్ళీ ఇంకా ఈ శ్లోకాన్ని రేపు కూడా కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ఓకే, హరే కృష్ణ, జై. చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు ఎలా స్టేజ్ నుంచి ఏ స్టేజ్ పడిపోయామో చాలా క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు మూడు మాటలో చెప్పాలంటే ప్రభు, మనము భగవంతుని యొక్క సహజ స్థితిలో ఉన్న వాళ్ళము. ఇలా పడిపోవటానికి కారణం మాయ. మనం పడిపోవటానికి కారణం మాయ వల్ల. మాయే అదే సత్యం అనుకుంటున్నాం. ఏది అసత్యమో దాన్ని సత్యం అనుకుంటున్నాం. దాని వెనకాల పరిగెత్తే ఏంటంటే భౌతికంగా ఉన్నవన్నీ శాశ్వతం అనుకుంటున్నాం. శాశ్వతంగా ఉన్న ఆధ్యాత్మిక దాన్ని విస్మరించాం. అందుకని భౌతిక విషయాల పట్ల, భౌతికంగా ఉన్నటి పట్ల అనాసక్తి పెంచుకొని ఆధ్యాత్మిక విషయాల పట్ల, ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి పెంచుకోగలిగినప్పుడు ఈ కనిష్ట స్టేజ్ని, ఇప్పుడు కనిష్ట స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా ద్వితీయ శ్రేణికి, ద్వితీయ నుంచి తృతీయకి, ఆ నుంచి ఉత్తమ శ్రేణికి వెళ్ళే అవకాశం ఉంటది. హరే కృష్ణ, జై. ఓకే, హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అండి, హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకేనా, ఇంకెవరికైనా ఉన్నాయా సందేహాలు ఏమన్నా? హరే కృష్ణ ప్రభు. ఇంతకు ముందు భక్తి భావన అనేది లేకపోయేది ప్రభు. ఇప్పుడు కొంచెం కొంచెం స్టార్ట్ అయింది. భగవంతుని దగ్గరికి వెళ్ళినా లేకపోతే మన ఇంట్లో ఉన్నా కూడా ఏదో మన కోరికల యొక్క చిట్టాను ఆడ భగవంతుని ముందు ఉంచేవాళ్ళం. అది సో ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ భక్తి అనండి, దాన్ని భావంతో కాదు, అది కష్టాలు తీర్చేలాగా మనం కోరుకోలేం వాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఏమవుతుందంటే భావన ఇంపార్టెంట్, మీరు చెప్పినటువంటిది. అది ఆ భావనతోటి కొంత వరకు మాత్రమే చేయగలుగుతాం, ఇంకా పూర్తి ఇన్వాల్వ్మెంట్ కాలేదు. అది ఇంకోటి ఏంటంటే ఈరోజు చెప్పిన దాంట్లో ముక్తి అనేటువంటి మనం భక్తి చేసుకుంటూ పోతే ముక్తి అనేది వస్తుంది అని అన్నారు కదా. అది ఇక మరీ శుద్ధ భక్తులే విశుద్ధ భక్తులు అయినప్పుడు ముక్తి వచ్చి ద్వారం దగ్గర ఉంటుందని కూడా మీరు చెప్పారు ఇంతకు ముందు. సో ఆ స్టేజ్కి రాకపోయినా కనీసం భక్తి చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ ఏదో ఒక రోజు, ఏదో ఒక కొంతకాలం తర్వాత మనకు ముక్తి పొందొచ్చు, ముక్తిని చేరుకోవచ్చు అనేది మన లోపల జ్ఞానాన్ని అయితే తీసుకున్నాం. కాకపోతే ఆనందాన్ని ఇస్తుంది, సంతృప్తిని ఇస్తుంది. ఇది అది మెయిన్ ఇంపార్టెంట్. అట్లా యా నా పర్సెప్షన్
చిన్నప్పుడు ఇంతకుముందు ఆనందంగా ఉండేవాళ్ళం అనిపించింది. ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ చూసిన తర్వాత, ఇవన్నీ వచ్చిన తర్వాత అయినా కూడా ఎక్కడో ఒక దగ్గర అసంతృప్తితో బతుకుతున్నాం అనిపిస్తుంది ప్రభు. Yes, true. Yeah. ఊర్లో అదే True, సో true. మచ్ డెవలప్మెంట్ చూస్తున్నాం ఇప్పటికప్పటికి ఇప్పటికి. అది And the కరెంటు development లేనటువంటి స్థితిలో, దీపాల్లో ఉన్నటువంటి స్థితి నుంచి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా కొంత అసంతృప్తి. Yeah. అది సో మళ్ళీ ఇప్పుడు తృప్తి వైపు వెళ్తున్నాం, అది హ్యాపీనెస్. అది అది True. Yes. Okay. Jai. థ్యాంక్ యూ ప్రభు. Next అండి. సో మళ్ళీ మనం రేపటి సత్సంగంలో కలుసుకుందాం. ఓకేనా? హరే కృష్ణ. కృష్ణ హరే భక్తిలో కృష్ణ. ఉండేవాళ్ళు, ఇందులో ఉండేవాళ్ళు ఎందుకు ఆనందంగా ఉంటారు? ఇప్పుడు నన్ను కూడా అడిగారు ప్రభు, ఎందుకు ఎప్పుడు హ్యాపీగా ఉంటావేంటి, అసలు ఏ సమస్య లేనట్టు హ్యాపీగా ఉంటావేంటి అని అడిగారు ప్రభు. ఓకే. అయితే దానికి సమాధానం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఉన్న దాంట్లో తృప్తి చెందినప్పుడు హ్యాపీగానే ఉంటారు ప్రభు. భక్తిలో మామూలుగా అన్నాడు, ఎన్ని సమస్యలు ఉంటాయి, ఈ సమస్యల్ని అవన్నీ పక్కన పెట్టేసి ఎప్పుడు ఇట్లా ఉండడం అనేది సాధ్యం కాదు ప్రభు. ఇందులోకి వచ్చాక అర్థమైంది. కరెక్ట్. ప్రతి ఒక్కదానికి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. భక్తిలోకి వచ్చినాక మనకు తెలుస్తుంది. ఎందుకంటే కంగారు పడితే మనం చేసేది ఏం లేదు ఇక్కడ. ఆ కంగారు పడి మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని రకరకాలుగా అనుభవించాం ప్రభు. రైట్. అవన్నీ వదిలేస్తే ఎంత ఫ్రీగా ఉందనిపిస్తుంది మనసు. అది టైం దొరుకుతుంది, తర్వాత ఆరోగ్యంగా ఉంటున్నాం, ఆనందంగా ఉంటున్నాం. అది కవితామాత కూడా హరే కృష్ణ. బంధువుల అమ్మాయి కవితామాత ఉండేది కదా ప్రభు, జాయిన్ అయ్యేది. ఆ అమ్మాయి అంటుంది, "నా వల్ల కావట్లేదు, నువ్వు ఎలా జాయిన్ అవుతున్నావు, అసలు కంటిన్యూ చేస్తున్నావు, అది చిన్న విషయం కాదు ప్రభు. అసలు నువ్వు క్లాసెస్ అన్నా వింటున్నావా లేదా అని కూడా అడిగాను. యూట్యూబ్ లో క్లాసెస్ అన్నా వింటున్నానంటే, అప్పుడప్పుడు వింటున్నాను, అసలు కంటిన్యూ చేయలేకపోతున్నాను, నువ్వు ఎలా చేస్తున్నావు అని అంటే నన్ను అడుగుతూ ఉంటుంది ప్రభు. ఆ రుచి అనేది రావాలి మనకి. అది శ్రద్ధ కొంచెం వచ్చిన తర్వాత రుచి కలిగితే మాత్రమే ఉండగలుగుతాము. చాలా మంది ప్రాబ్లం ఏంటంటే భౌతికమైన విషయాల మీద వదిలిపెట్టుకోలేకపోతారు చాలా మంది. అదే ప్రాబ్లం మెయిన్. నేను చేసే ఈ యొక్క ఆనందాలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ ఇప్పుడు నేను వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చేసి అన్ని మానేయాలా, అన్ని ఆపేయాలా అని ఒక భావన అనేది కలుగుతుంది చాలా మందికి. అవన్నీ రుచి మరిగి ఉన్నాంగా ప్రభు, అవన్నీ రుచి మరిగి ఉన్నాం కాబట్టి అది అంత ఈజీ. అందులో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయితే పోనీ ఈజీగా వదిలేస్తాం, ఎప్పటి నుంచో మొదలు పెట్టి అందులో ఇరుక్కుపోయి ఉన్నాము. అందులో తొందరగా వదిలిపెట్టవు ప్రభు. కాకపోతే మీరు అన్నారు చూడు, దీనికన్నా హైలైట్ టేస్ట్ ఇచ్చి మెల్లమెల్లగా ఆ టేస్ట్ బాగా పట్టినప్పుడు ఇది మెల్లగా వదిలి పెడతాము. అంతే కదా ప్రభు. రుచి దొరికింది కాబట్టి ఇప్పుడు మనం ఆనందం పడుతున్నాం. ఇక్కడ వాళ్ళకి రాలేదు ఇంకా, వాళ్ళు ఇంకేమనుకుంటున్నారు, ఇంకా అమ్మో ఇవన్నీ చేస్తే ఏమైపోతుంది అనుకుంటారు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఇక్కడికి వచ్చినాక ఇంకా ఎక్కువ ఆనందంగా ఉండాలని తెలియట్లేదు వాళ్ళకి. వాళ్ళకు కూడా ఏదో ఒక రోజు వస్తుందని ఆశిస్తాం. తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఈరోజు కాళీయుడి గురించి చెప్పారు కదా మీరు. అంటే కృష్ణుడు యమునా నదిలో కాళీయుడు అంత విషయం నింపితే దానిలో గోవులు గాని గోపబాలురు గాని ఎవరు ఆ వాటర్ తీసుకుంటే వాళ్ళకి చనిపోయేవాళ్ళు అని చెప్పని, దాని గురించి చిన్నగా ఒకసారి బృందావనం వెళ్ళినప్పుడు గౌరంగ దర్శన ప్రభు చెప్పారు. ప్రభు కాళీయుడు విషయం అదంతా నిండిపోయినప్పుడు కృష్ణుడు లోపలికి అదే ఆ నది దగ్గరికి వెళ్ళొద్దయ్యా, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి గోపాలు అందరూ అంటున్నా గాని ఆయన అక్కడికి వెళ్ళిపోయి లోపలికి దిగేసి కాళీయుడు మీదకు ఆయనతో యుద్ధం చేసి ఆయన లోపల నీళ్ళలోకి వెళ్ళినప్పుడే ఈ గోపబాలు అందరూ కూడా కృష్ణుడు చెప్పినా వినలేదు, లోపలికి వెళ్ళిపోయాడు, కృష్ణుడు ఏమైపోతాడు అని చెప్పని వెళ్ళిపోయి గబగబా వృందావనంలో అందరికి చెప్పేసరికి వాళ్ళందరూ యశోదామాత పరుగున వచ్చేసి, అయ్యో కృష్ణ లోపలికి ఎందుకు వెళ్ళావు నాయన, లోపలికి ఎందుకు వెళ్ళావు నువ్వు, ఏమైపోతాడు అని చెప్పని యశోదామాత కళ్ళు తిరిగి పడిపోయింది, నా కృష్ణుడు ఏమైపోతాడు అని చెప్పని.
లోపల కృష్ణుడు కాళింగుడితోటి యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు లోపల నుంచి రక్తం, ఆ ఎర్రటి రంగు వచ్చేసరికి, ఆ రక్తం వచ్చేసరికి ఇంకేముంది, కృష్ణుడు చనిపోయాడు, అయ్యో మా కృష్ణుడు చనిపోయాడని అక్కడ గోపబాలురు గోపీలు అందరూ కూడా ఇక దుఃఖంతో ఏడ్చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కృష్ణుడు దానిని మదం అణిచి దాని మీద పడగల మీద నృత్యం చేస్తూ మళ్ళీ పైకి తేలి వచ్చేసరికి అందరూ చూసి ఆనందపడిపోతారు. చూడండి ప్రభు, దాని మీద నాట్యం చేస్తున్నప్పుడు దాన్ని ఎలా పోల్చారంటే మన ప్రభు, మన నాలుక ఆ సర్పం లాంటిది, కాళీయుడు లాంటిది మన నాలుక. అది మంచి మంచి రుచులు కోరిద్ది, పరుషంగా మాట్లాడిద్ది. ఎట్లంటే అది కాళీయుడు ఎట్లా విషం నాగు ఎలాంటిదో మన నాలుక అలాంటిది. అలాంటి దానిని మనము కృష్ణుడు దాన్ని మదం అణచడానికి దాని మీద నృత్యం ఎలా చేశాడో మన నాలుక మీద నామాన్ని అలా నాట్యం చేయించినప్పుడే ఆ నాలుక యొక్క దాని పొగరు కానీ అది అణిగి ఆ రుచి అనేది వస్తుంది అని చెప్పారు ప్రభు. మీరు ఈరోజు కాళీయుడి గురించి చెప్పినప్పుడు ఈ విషయం చెప్పాలి అనిపించింది. ఓకే ఓకే, నైస్ మాతాజీ, యా థ్యాంక్ యూ. మనం మన నాలుకని ఆ విధంగా నామాన్ని నాట్యం చేయించాలంట ప్రభు నాలుక మీద. ఓకే, యా, అప్పుడు దానికి ఆ రుచి తెలుస్తుంది అని చెప్పారు. ఓకే ఓకే, అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, థ్యాంక్స్ అండి షేర్ చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. ఇంకెవరన్నా ఓకే, సరే అండి, మరి ఇక్కడ ముగిద్దాము, మళ్ళీ నెక్స్ట్ సత్సంగంలో కలుసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాద కీ జయ, అనంత కోటి వైష్ణవ బృంద కీ జయ. ఓం తత్సత్. హరే కృష్ణ.